నమస్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి పోరాటం కానీ, ఉద్యమించినటువంటి విధానం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇన్నేళ్ల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను కేసీఆర్ ఎదుర్కోల. ఇటువంటి క్రమంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయ్యో పాపం కేసీఆర్ అని కొంతమంది అంటుంటే, దొరగారికి బాగానే జరిగింది, ఇలాగే జరగాలి అనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అందుకే పైన ఉన్నటువంటి భగవంతుడు చూశాడు, ఈ రోజున ఇలాంటి క్షోభ అనుభవిస్తున్నారు కేసీఆర్ అని కొన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇట్లాంటి తరుణంలో ఆయనకు దెబ్బ మీద దెబ్బ, అంటే వరుసగా వస్తున్నటువంటి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక ఆయన ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని కొంతమంది సన్నిహితుల దగ్గర కేసీఆర్ బాధపడినట్లు ఇప్పుడు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన ముద్దుల కూతురు కవిత అరెస్టు కావడం, ఈడీ విచారణ ఎదుర్కోవడం, బెయిల్ రిజెక్ట్ అవ్వటం, తీహార్ జైలుకి తరలించడం, ఈ పరిణామాలు ఒక పక్కనైతే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా పార్టీని వీడటం, అలాగే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి పిఏ సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేయటం, ఇలా వరుసగా వస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితులను ఆయన తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి కొంతమంది ఆయన ముఖ్యమైనటువంటి సన్నిహితులు మాట్లాడుకుంటున్నటువంటి విధానం. ఎందుకంటే మనం 10 ఏళ్ల పాటు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఏకఛత్రాధిపత్యం, ఆయన ఒక కింగ్ మేకర్గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన ఏది చేస్తే అది జరుగుతుంది, ఆయనే మొత్తం కింగ్ మేకర్ ప్రతి విషయంలో అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు, ఆయన సమకాలీకులు రాజకీయంగా కొంతమందితో డిస్కషన్ చేస్తున్నటువంటి క్రమంలో నందినగర్ నివాసంలో చాలా బాధపడుతూ మాట్లాడారట. దానికి సంబంధించి కవిత బయటికి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎలా మనం పనిచేయాలి, న్యాయ నిపుణుల సలహాలు ఎలా తీసుకోవాలి, ఎలా అయినా సరే కవిత బయటికి రావాలి, పార్టీకి పూర్వపు వైభవం రావాలి, ఇట్లా కొన్ని అంశాల మీద మాట్లాడారు. దానికంటే ముఖ్యం, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్లు మేం పోటీ చేయం బాబోయ్ అని చెప్పి తప్పుకున్నారు. ఏదో రకంగా అక్కడక్కడ అభ్యర్థులను పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం చిక్కుల్లో పడింది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది, చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో కుటుంబం అంతా ఉంది. ఇలాంటి సందర్భంలో రాజకీయాలు చేయటం, ఒకవేళ చేసినా అవి సక్సెస్ అవుతాయా అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం గులాబీ పార్టీలో ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి అని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. దానికి సంబంధించే ఒక్కొక్కరు ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు, కొంతమంది అయితే అసలు పూర్తిగా రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు. ఇలాంటి సందర్భంలో ఆయనకు మళ్ళీ భారత్ రాష్ట్ర సమితి అని పెట్టిన తర్వాత, పేరు మార్చిన తర్వాతే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ పూజలు నిర్వహించి టీఆర్ఎస్గా మార్చాలి అనే ఒక ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించి ఆయన కూడా ఒప్పుకున్నట్లు, ఇప్పుడు ఎన్నికల సమయం ముందు వద్దు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పెడదాం అనే భావన కూడా ఆయన వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆయనకి రాలా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ పార్టీ నుంచి తీహార్ జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిగా కవిత రికార్డు క్రియేట్ చేశారు. అనేక మంది అనేక కేసుల్లో వెళ్ళారు, పొలిటికల్ లీడర్స్ వెళ్ళారు, రకరకాల వ్యక్తులు వెళ్ళారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరూ కూడా తీహార్ జైలుకి ఇప్పటివరకు వెళ్ళా, కవిత వెళ్ళింది. అదొక బాధాకరమైనటువంటి విషయం కేసీఆర్కి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతమైతే కేటీఆర్ పార్టీ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన మొన్న తాజాగా సికింద్రాబాద్, మల్కాజిగిరి ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి విస్తృత స్థాయిలో సమావేశాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా మల్కాజిగిరి మీటింగ్లో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కవిత వ్యవహారం గురించి కూడా మాట్లాడారు. ఇటువంటి సందర్భంలో ఏంటి పరిస్థితి? ఆయన చాలా ఆవేదనలో, ఆందోళనగా ఉన్నారు. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి? పార్టీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కుటుంబంలో కీలకమైనటువంటి వ్యక్తి, ఆయనకు కవిత అంటే చాలా ఇష్టం కేసీఆర్కి. ఆమె జైలుకి వెళ్ళడం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వ్యవహారాలన్నీ అయితే పార్టీలో ఇవన్నీ వెరీ కామన్. సో మొత్తం కవిత అరెస్టు, ఈడీ విచారణ, తీహార్ జైలుకి తరలింపు అనే వ్యవహారమే ఎక్కువగా బాధిస్తోంది కేసీఆర్కి అనేది కూడా పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో రానున్న కాలంలో వాస్తవానికి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం పెట్టినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే కనుక కవితకు బెయిల్ ఇప్పట్లో రాదు. ఎందుకనంటే ఈ వ్యవహారం మొత్తంలో కింగ్ పిన్గా ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీకి 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో మొత్తం కీలకంగా వ్యవహరించిన వ్యక్తే కవిత అని ఈడీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఆ ఆధారాలు కూడా సమర్పించింది కోర్టుకి. ఇటువంటి నేపథ్యంలో కవిత బయటకు రావాలి. దానికి సంబంధించి ఎంత ఖర్చు అయినా పర్లా, దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి అని కేటీఆర్కి, హరీష్కి ఆ బాధ్యత అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ఆయన అయితే ప్రస్తుతం బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన చాలా మదన పడుతున్నారు, వేదన పడుతున్నారు, ఆందోళనలో ఉన్నారు అనేది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.